62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకి వారి మైండ్ ని యాక్టివ్ గా ఉంచుకోవాలంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మనకు డ్యూరేషన్ పెరుగుతోంది. అంతకుముందు 68 ఉన్న ఇప్పుడు 70, 80, 90 దాకా పోతున్నారు. సో వాళ్ళ మైండ్ యాక్టివ్ గా ఉంచుకోవడానికి ఎటువంటి అలవాట్లు ఉంచుకోవాలి, ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి? సింపుల్ అండి. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ అనేది ఎట్లా వస్తుంది? నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. ఇచ్చి పుచ్చుకోవాలి. మనకి టీవీ మాధ్యమం కానీ సోషల్ మీడియా మాధ్యమం కానీ దే గివ్ అస్, దే డోంట్ టేక్ ఫ్రమ్ అస్. ఇఫ్ దే డోంట్ టేక్, దే విల్ నాట్ గెట్ బ్యాక్ టు యూ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అన్నాను, మీరు ఒక మాట అంటారు నన్ను. మీరు ఒక మాట నన్ను అన్నప్పుడు అఫ్కోర్స్, ఓహో నేను ఈ మాటను బట్టి నేను ఇట్లా రియాక్ట్ అయ్యాడు, సో నేను ఇది అనొచ్చా అనకూడదా, లేకపోతే ఈయన రియాక్షన్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డిస్కషన్ అండ్ యాక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ విచ్ విల్ హెల్ప్ యూ కీప్ యువర్ మెమరీ షార్పర్. బుక్స్ అనేవి దో దే ఆర్ ప్యాసివ్ థింగ్స్ ఇన్ ద వే యూ లర్న్. సో మీరు ఒక పుస్తకం చదివిన తర్వాత గమ్మున కూర్చోరు కదా, యూ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ సమ్ వన్. సో దే కమ్ ఫార్వర్డ్ విత్ some more information. So there is some exchange going on here, so where your memory is happening actively. Don't waste your time before social media and before passive things. Don't indulge your brain in too much happiness, watching too much happy things and the things which you want. The world is not like that. అన్నీ మనకు నచ్చినయే ప్రపంచంలో ఉండవు, కానీ అన్నిటి నుంచి మనం నేర్చుకుంటాం. Learn from everything. Don't be in that cocoon. So indulge yourselves in puzzles, in calculations, in active exchange of your ideas, poetry, whatever, medicine. I have to read, I have to update myself, I have to be discussing with my colleagues. So atla rakarakalga meeru active unnappude, so you will have less chances for having dementia and all memory related events. సో ఏ అలవాట్లకు దూరంగా ఉండాలి? Definitely alcohol is banned. Smoking is definitely banned. Tobacco in any form is banned. Not sleeping is a worst habit. Sitting for long is also worst habit. So be physically active, avoid alcohol and avoid depressants. Learn from everything in life. ఇప్పుడు మనకు ఈ బ్రెయిన్కి సంబంధించి కానీ లేదా ఈ వైద్యానికి సంబంధించి కానీ, సో వచ్చే 10 ఏళ్లలో అంటే వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? సో ఎటువంటి ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉంది? వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్ రైట్ నౌ? సర్జన్స్ పర్స్పెక్టివ్ నేను మాట్లాడేది ఏంటి అంటే, యూ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో అబౌట్ జెనెటిక్ స్టడీస్, జెనెటిక్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో మీకు ఫ్యూచర్లో ఏ డిసీజ్ రావచ్చు, వాట్ యు ఆర్ ప్రోన్ టు అనేది ముందుగా ఇండికేషన్ చేయడం అనేది కెన్ మేక్ ఇట్ పాసిబుల్. సో మీకు వార్నింగ్ ఇచ్చి, సో వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెనాట్ డూ. సో అగైన్ దే కెన్ బి ఫెలసెస్ ఇన్ ఇట్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓవర్ వార్నింగ్స్ అండ్ ఓవర్ పాజిటివ్స్ రావచ్చు. అబ్నార్మల్ థింగ్స్ అండ్ అబ్నార్మల్ రిపోర్ట్స్ అనేవి రావచ్చు. భయపడొద్దు. రోబోట్స్ అనేవి ఇంకా హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదు. వీఆర్ స్టిల్ హియర్ యాజ్ డాక్టర్స్. So don't be afraid of what your robot says or AI technology says. Come to us, we'll deal with it. But future లో యాజ్ అ సర్జన్ మనం చూసిన ఇందాక మనం అనుకున్నట్టుగా ఏంటంటే షార్ట్ ఇన్ ఆర్మ్ అంటాం. సో మనకి ఏంటి అంటే రోబోటిక్ టెక్నాలజీ రావడం వల్ల సో హ్యూమన్ అనాటమీ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ హ్యూమన్ మ్యానిపులేషన్ అనేది తక్కువ కావడం, ప్రెసిషన్, కొన్ని మనం హ్యూమన్ హ్యాండ్ వెళ్ళని ఏరియాకి రోబోటిక్ హ్యాండ్ అనేది వెళ్ళొచ్చు సర్జికల్ ఆస్పెక్ట్స్లో. సో ఈ ప్రెసిషన్ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ ఇందాక మనం అనుకున్నట్టుగా no more big surgeons need big incisions, so they can be minimized with the help of the robots for exact localization. What as a human we cannot do, sometimes robot may help us in this.